24వ పాసురం ఉంది కదా. ఈ 24వ పాసురాన్ని మంగళాశాసన పాసురంగా అంటారు. అయితే అందులో ఎవరెవరిని ఏ విధంగా అమ్మవారు కీర్తించింది? తప్పకుండా చెప్పండి. మనకు దీనికన్నా ముందు ఒక వాక్యం ఏం చెప్పుకోవాలంటే, విష్ణు చిత్తుల వారు పాండ్యరాజ సభలో పరతత్వ నిర్ణయం అనేటటువంటిది చేశారు. అంటే శ్రీ మహావిష్ణువే పరతత్వము అని నిర్ణయించడం చేసి ఆ వల్లభదేవ మహారాజు చేత గొప్ప సన్మానాన్ని పొందుతున్నటువంటి సమయంలో అసలు ఆయన పనేమిటంటే వారు చేసేటటువంటి ఒక వృత్తి అనండి, కైంకర్యమే, స్వామికి మాలా కైంకర్యం చేయడమే. అలాంటి ఆయనను ఆ పరతత్వ నిర్ణయం చేసినందుకు ఆ వల్లభదేవ మహారాజు ఏం చేశారంటే, ఏనుగు అంబారి ఎక్కించి ఆ రాజవీధులలో ఊరేగింపుతూ తాను స్వయంగా ఛత్రం పట్టుకుని ఊరేగింపుగా తీసుకురావడం అనేది చేస్తే, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కూడి తన భక్తునికి జరుగుతున్నటువంటి సన్మానాన్ని చూడడానికి ఆకాశంలో వచ్చి గరుడ వాహనం మీద వచ్చి అలా చూస్తుంటే, తల పైకెత్తి చూసినటువంటి విష్ణు చిత్తుల వారికి ఆ స్వామి సందర్శనమైంది. చాలా ఆనందం పొందారు. ఇది కదా నిజమైన సన్మానము అనుకున్నారు. వెంటనే వారికి చటుక్కున ఏం గుర్తొచ్చిందంటే, అదేమిటి స్వామిలా అందరిలోకి వచ్చేశాడు, గరుడ వాహనారూఢుడై వచ్చాడు, అమ్మ లక్ష్మీదేవితో కూడి వచ్చాడు, సర్వాలంకారాలతో వచ్చాడు, సర్వ ఆయుధాలతో వచ్చాడు, సపరివారంగాను. ఇలా వచ్చిన స్వామికి ఎంత దృష్టి తగులుతుందో అని పల్లాండు పల్లాండు అంటూ పల్లాండు పాడడం మొదలు పెట్టారు. పల్లాండు అంటే మంగళాశాసనం. మరి విష్ణు చిత్తుల వారి ప్రేమ పుత్రిక కదా మన అమ్మ ఆండాళ్ళు తల్లి. అందుచేత ఈ తిరుప్పావేలో పరమాత్మ యొక్క 6 స్వరూపాలకు షడ్రసోపేతమైనటువంటి పల్లాండును ఆమె కూడా పాడడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. తల్లి తీరు ఈ పిల్ల ఇల్లు తీరు వాకిలి అని ఒక సామెత ఉందమ్మా మనకు. మరి ఆ తండ్రి గారి వారసత్వం పుణికి పుచ్చుకున్నది కదా, అలా అందుకని తండ్రి గారి లాగా పల్లాండు పాడడం అనేటటువంటిది మంగళాశాసనము. ఎలాగా అంటే, అలనాడు లోకాలను కొలిచినటువంటి త్రివిక్రమ స్వరూపాన్ని చెప్తూ, ఆనాడు కాడు మోడు అనకుండా ఈ లోకాలన్నీ కొలిచావు కదా, ఆ పాదము చిన్ని వామనునిగా వచ్చావు, త్రివిక్రమ స్వరూపంతో కొలిచావు. ఈ పాదం ఎంత శ్రమ పడ్డదో, ఆనాడు దేవతలు ఈ పాదానికి మంగళం పాడలేదు, నేను పాడుతాను అంటూ అందరూ ఈ ఉలగం అళందాయి లోకాన్ని కొలిచావు, ఆడిపోతి ఆ పాదానికి మంగళము అంటూ పాడడం మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత రామావతారంలో స్వామి చేసినటువంటి ఒక విజయము ఏమిటి అంటే, లంక దాకా నడిచి వెళ్ళి చక్కగా విజయం సాధించుకుని వచ్చాడు, రావణ సంహారం చేసి వచ్చాడు. సెన్నంగు తెన్నిలంగై సెత్తాయి తిరల్పోత్తి అంటుంది. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకకు ఎలా వెళ్ళాడు? నడిచి వెళ్ళాడు పాదాలతో. అలా నడిచి వెళ్ళిన పాదానికి రాక్షస సంహారం చేసిన బాహుబలానికి పోత్తి అంటూ అక్కడ మళ్ళీ ఇంకొక మంగళాశాసనము. దాని తర్వాత పొన్రచెగడం ఉదయత్తాయి పుగళ్పోత్తి అంటుంది. ఆ శకటాసుర భంజనం చేసినటువంటి స్వామి యొక్క చిన్ని పాదానికి మంగళము అని చెప్పడం మనకు తెలుస్తూ ఉన్నది. యశోదమ్మ చిన్ని పిల్లవాడిగా శిశువును అక్కడ పడుకోబెట్టింది బండి కింద, ఏదో పేరంటమని ఆ నదీ తీరంలో ఉంది. కానీ ఎప్పుడెప్పుడు ఆ కంసుడి ఆలోచన ఏమిటి? కృష్ణుని లేకుండా చేయాలి, తద్వారా నాకు మరణం లేకుండా ఉంటుందని పాపం ఆ కంసుడి ఆలోచన. దాన్ని తలక్రిందులు చేయడం అనేటటువంటి దాన్ని కూడా ఈనాటి 25వ పాసురంలో చెప్తుంది. అప్పుడు ఆ బండిని ఆవహించి శకటాసురుడు అనే రాక్షసుడు ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? మరి ఆ చిన్ని పిల్లవాడిగా ఉన్న అన్ని తెలిసినటువంటి స్వామి కదా, సర్వజ్ఞుడైనటువంటి స్వామి కాబట్టి, ఈ పాల కోసం ఏడ్చినట్టు పిల్లలు కాళ్ళు చేతులు కదిలిస్తారు కదా, అలా కదిలిస్తూ పాదాన్ని, చిన్నారి పాదాన్ని కొంచెం ఇలా తగిలించాడు, అంతే, తన్నలేదు, అంతే. ఆ బండి కాస్త చెక్కలు ముక్కలు అయిపోయింది అంటూ ఆ పాదానికి మంగళం పాడడం. తర్వాత కన్ను కుడిలా వెరిందాయి కడలు పోత్తి అంటూ ఇంకో 2 రాక్షసులు వచ్చారు. ఎందరెందరో వచ్చారు, కానీ ఇక్కడ ముగ్గురిని చెప్పినట్టు, శకటాసురుణ్ణి, వత్సాసురుణ్ణి, తర్వాత కపిత్తాసురుడు అనేటటువంటి వాడిని. ఒకడేమో వత్సము మీద అంటే దూడ మీద, ఆవు దూడను ఆవహించాడు. ఇంకొకడేమో కపిత్త వృక్షము వెలగ చెట్టును ఆవహించాడు. అక్కడ కృష్ణుడు ఆవులను వేపుతున్నాడు. అయితే వీళ్ళు ముందే చెప్పుకున్నారు, పదురుకోవడం అంటారు చూడండి, అలా. అయితే నువ్వు చూసుకో, లేకపోతే నేను చూసుకుంటాను అన్నట్టుగా కృష్ణుడు కనిపెట్టి ఏం చేశాడు? ఆ లేగదూడని 4 కాళ్ళు పట్టుకుని ఇలా పైకి ఎత్తేశాడు. చిన్ని కృష్ణుడే, చిన్నవాడే. అప్పుడు ఏంటంటే ఆ పాదాలను భూమి మీద పొందికగా ఉంచి ఇలా పైకి తీసి గిరగిరా తిప్పేసి ఆ చెట్టు మీదకి విసిరేశాడు. అలా ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా ఒకేసారి 2 అసురీ శక్తులు కూడా నశించిపోవడం అనేటటువంటిది జరిగింది. తర్వాత గోవర్ధన
గోవర్ధనోద్ధరణం చెయ్యడము. కున్ను కుడయా వెడుతాయి కుణం పొత్తి వాత్సల్య గుణముతో గోవర్ధనోద్ధరణం చేసి ఆవులను, గోవులను, గోపాలకులను అందరినీ కూడా 7 రోజుల పాటు ఇంద్రుడు కురిపించిన వడగళ్ల వాన నుండి రక్షించాడు. అలా రక్షించినటువంటి ఆ వాత్సల్య గుణానికి పోత్తి అంటే మంగళాశాసనం. తర్వాత వెన్ను పగై కెడుక్కుం నేను కయ్యిల్ వేల్పోత్తి అంటూ 6వ మంగళాశాసనం ఇది. నీ చేతిలో ఉన్నటువంటి వేలాయుధం ఉంది చూడు అన్నాడు. అక్కడ వేలాయుధము తండ్రి చేతిలో ఉంది కాబట్టి ఈ కొడుకు చేతిలో ఉందని చెప్తోంది. కానీ పరమాత్మ దగ్గరుండే ఆ నరికేటటువంటి ఆయుధం ఒకటి ఉంది, నందకం అనే ఖడ్గం. తం నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్య అని చెప్పుకునే ఆ దాన్ని నందకానికి శత్రు సంహారం చేసేటటువంటి ఆ నందకానికి మంగళాశాసనము అని చెప్తూ ఇలా అనేక విధాలుగా నీ వీరగాథలన్నీ తెలిసి మంగళాశాసనం చేస్తున్నాము అని చెప్పడము మనకు అక్కడ 6 విధాల షడ్రసోపేతమైనటువంటి మంగళాశాసన పాసురంగా 24వ పాసురం చెప్పబడుతుందమ్మా. అసలు ఈ తిరుప్పావై ద్వారా గోదాదేవి లోకానికి ఏం ప్రబోధించింది చెప్పండి. పరమాత్మ నామాలను సంకీర్తనం చెయ్యండి. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆచార్యుల ద్వారా పొందండి. అలా ఆచార్యుల ద్వారా శ్రవణము, మననము, ధ్యానము అనేటటువంటి విధానాన్ని తెలుసుకోండి. ఆ జ్ఞానాన్ని చక్కగా పొంది ఆ ప్రకారంగా పరమాత్మను పొందడం విధానం అనేటటువంటి దాన్ని ఒకదాన్ని చెప్పి మీరు పరమాత్మ నామాలను పాడండి అనేటటువంటి దాన్ని చాలా పాసురాలలో చెప్పడం. ఎందుకంటే నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటూ శంకర భగవత్పాదులు మనకు తెలియచేశారు. అటువంటి ఆ నామస్మరణ వైభవం అనేటటువంటి దాన్ని చెప్తూ కలౌ సంకీర్త్య కేశవం అని కూడా చెప్పబడ్డది. ఇంకొకటి కూడా చెప్పబడ్డది, సర్వదేవత నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్పబడ్డది. మనము ఏ దేవతకు మనం భక్తితో నమస్కరించినా ఆ నమస్కారము కేశవుడికే చెందుతుంది అని చెప్పడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. విష్ణు పురాణంలో భగవంతుడు ఆ శ్రీ మహావిష్ణువు నారదుడితో స్వయంగా చెప్పడం, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టంతి నారద అని చెప్పడం తెలుస్తూ ఉన్నది. అలా చెప్పినటువంటి ఆ నామ వైభవం ఏదైతే ఉన్నదో, నామ సంకీర్తనం ఏదైతే ఉన్నదో దాన్ని సాధనంగా మీరు పరమాత్మను పొందండి చేతనులారా. పరమాత్మ తప్పకుండా మీకు అనుగ్రహాన్ని పొందిస్తాడు. భగవద్ అనుభవం అనేటటువంటిది పొందవలసినటువంటి మార్గం ఇది అంటూ తాను ఆచరించి తాను ఆ పరమాత్మ అనుభవాన్ని పొంది శ్రీరంగనాథునిలో ఐక్యం కావడము, ఆ రంగనాథ స్వామి పాద పద్మాలలో లీనం కావడము, కలియుగంలో అర్చా స్వరూపంగా శ్రీరంగనాథుని ఆ క్షేత్రాన్ని దర్శించి పాదాలలో ఐక్యం కావడం అనేటటువంటిది ఏదైతే ఉందో, మనకు సీతమ్మ తల్లి రామచంద్ర స్వామిని కళ్యాణము, సీతారామ కళ్యాణం అంటే శివధనుర్భంగం చేసి కదా చేసుకున్నాడు. అక్కడ స్వామి ఉన్నాడు. రుక్మిణీ కృష్ణ జన్మని అని మనకు విష్ణు పురాణం చెప్తుంది. అలా రుక్మిణీదేవిని కూడా చేపట్టిన వాడిగా కృష్ణస్వామి తెలియవస్తాడు. కలియుగంలో పరమాత్మ అర్చావతారంలో ఉండగా పరమాత్మలో లీనం కావడం అనేటటువంటిది మనకు ప్రత్యక్ష నిదర్శనంగా, ఉదాహరణగా అమ్మ ఆండాళ్ళు తల్లి దర్శింపచేసి చేతనులందరికీ కూడా మార్గదర్శకం కావడం అనేటటువంటిది తిరుప్పావై మనకు పొందిస్తున్నటువంటి అనుభవం అమ్మ. అద్భుతమైనటువంటి అనుభవంగా ఇది మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఎంతో చక్కగా 30 పాసురాల వ్యాఖ్యానం ఇస్తూనే మాకు అందులో ఏర్పడిన కొన్ని ధర్మ సూక్ష్మాలను, ధర్మ సందేహాలను కూడా తీర్చారు. ధన్యాస్మి.